ఆ గురువులు అండ్ వాళ్ళ శిష్యులందరూ గుర్రం మీద వెళ్ళిపోతూ ఉంటారనమాట. ఆ గుర్రం మీద వెళ్ళిపోతూ ఉంటే ఆ గురుగారు చాలా బస్తాలు ఏదేదో బట్టలు అన్నీ ఉన్నాయన్నమాట. అది ఆ గుర్రం ఇలా ఇలా కదులుతూ ఉంటే అది పడిపోతూ ఉన్నాయన్నమాట. శిష్యులు గమనించారు కానీ దాన్ని ఎత్తలేదన్నమాట. చివరికి ఎప్పుడైతే ఆశ్రమం చేరిపోయారో అప్పుడు గురుగారు అన్నారు, హే నా రెడ్ కలర్ బ్యాగ్ లేదు, నా గ్రీన్ కలర్ ఇది లేదు, ఎక్కడ పోయిందంటే, గురుగారు అది దారిలోనే పడిపోయింది గురుగారు. అంటే పడిపోయిందంటే మరి నువ్వెందుకు ఎత్తలేదు? మరి మీరు చెప్పలేదు కదా గురుగారు, మీరు చెప్తే ఎత్తుతాం కదా, మీరు చెప్పలేదు. నేను చూశాను గురుగారు, రెడ్ కలర్ బ్యాగ్ అయితే ఒక గంట ముందే పడిపోయింది, ఆ గ్రీన్ కలర్ బ్యాగ్ అయితే ఇప్పుడే పడిపోయింది. మళ్ళీ పడిపోతే నువ్వు ఎత్తాలి కదా బాబు అంటే మీరు చెప్పలేదు కదా గురుగారు అండి. పోనీ ఇప్పుడు చెప్తున్నాను బాబు, గుర్రం మీద ఏదైనా ఉంటే అది పడిపోతే ఎత్తాలి కదా అని. ఆ 15 రోజుల తర్వాత ఎప్పుడైతే వాళ్ళు వెళ్ళిపోతున్నారు వేరే ఊరికి, గురుగారు గుర్రం మీద ఉంటే చాలా దుర్వాసనం వస్తుందన్నమాట. ఇదేంటి ఇంత దుర్వాసనం వచ్చేస్తుందంటే ఏంటి, ఒకసారి చూడండి వెనకంటే, ఏం లేదు గురుగారు, ఆ గుర్రం ఏదైతే మలం పోస్తుంది కదా అదన్నీ ఎత్తి పెడుతున్నాం గురుగారు, మీ వెనకే పెడుతున్నాం అన్నీ. ఎందుకు బాబు మలం ఎందుకు ఎత్తి పెడుతున్నట్టు? మీరు అన్నారు కదా గురుగారు, ఏదైనా పడిపోతే గుర్రం మీద నుంచి అది ఎత్తాలి కదా అని. అదేంటి బాబు మలం ఆ పేడలు ఎవరైనా ఎత్తుతారంటే, అయితే వాళ్ళు చాలా కోపం చెంది ఒక పేపర్ తీసుకొచ్చేసి ఒక పెన్ తీసుకొచ్చి గురుగారి మీద వేసి, మీతో పడలేమండి, ఒకసారి ఎత్తమంటారు, ఒకసారి ఎత్తొద్దంటారు. అసలు మాకెలా అర్థమవుతుందండి ఏది ఎత్తాలి? మీరు చెప్తే ఒకటే చెప్పండి, మాట మార్చేస్తారేంటి? మీరు ఏదైతే సూచనలు ఉపదేశాలు ఇస్తారో ఒకటే చెప్పండి. ఒకసారి ఇలా చేయమంటారు, ఒకసారి ఇలా కాదు అలా చేయమంటారు. ఇంకా మీతో పడలేమండి, ఏదైనా దీన్ని రాసి ఇవ్వండి, ఏది ఎత్తాలి ఏది ఎత్తకూడదు అని. అయితే గురుగారు అనుకున్నాను, నేను వీళ్ళతో పడలేను, మహామూర్ఖులు, సరే రాసి ఇస్తానన్నారు. గురుగారు అన్నీ ఆలోచించి అన్నీ రాసేసి ఇచ్చేస్తారు వాళ్ళకి కాగితం. అయిపోయింది. ఒక 15 రోజుల తర్వాత వాళ్ళు హ్యాపీగా వెళ్ళిపోతూ ఉన్నారు. ఈసారి గురుగారు చాలా హ్యాపీ, ఎందుకంటే ఏది పడిపోయినా వాళ్ళు చక్కగా చూసుకుంటారు, అంతా వెరీ హ్యాపీగా వెళ్ళిపోతుంది. కానీ మధ్యలో ఏమంటే ఒక గొయ్యి వచ్చి గుర్రం ఇలా కదిలితే గురుగారు పడిపోయారనమాట. గురుగారు పడిపోతే వీళ్ళు అలా వెళ్ళిపోతున్నారు. గురుగారు ఒరే మూర్ఖులా నన్ను ఎత్తండి అంటే, మీరు లిస్ట్లో లేరు గురుగారు, నేను లిస్ట్ చూశాను, మీరు దాంట్లో లేరు, సారీ గురుగారు వెళ్ళొస్తామని వెళ్ళిపోతున్నారు. మనం అలా ఉన్నామన్నమాట. మనకి ఏదైతే చెప్తా అంటే ఓకే టు ద బుక్ ఫాలో అవ్వాలి, కానీ కొంచెం ఒక కామన్ సెన్స్ మనం కూడా వాడాలి కదా.